నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దర్శపురం గ్రామంలో ఉన్న విశాఖ హరజనవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని రైస్ మిల్లులో నుండి వచ్చే దుమ్ము వలన కాలనీ మొత్తం దుమ్ముతో నిండిపోయి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలోకి చేరుతున్న ఈ దుమ్ముతో గృహాలు మురికిగా మారిపోతూ ఉన్నాయి. చెట్లు మొక్కలు నల్లటి పొరతో కప్పబడి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తీవ్రంగా మారిన సమస్య ఏంటంటే తాగునీరు కూడా కలుషితమవుతోంది. ఈ ప్రాంతాల్లో నిల్వ చేసిన నీటిలో దుమ్ము చేరడంతో ప్రజలు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సమస్యలతో బాధపడుతూ ఉన్నారని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఇక మైపాడు రోడ్డులో నిత్యం పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉండగా వారి కళ్లలోకి కూడా ఈ దుమ్ము చేరి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వాహనదారులు, పర్యాటకులు కూడా ఈ కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామస్తులు పలుమార్లు మిల్లు యాజమాన్యానికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నారు. రైస్ మిల్లులో దుమ్ము నియంత్రణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే గ్రామం మిగిలే పరిస్థితే లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మిల్లు కట్టిన తర్వాత ఇంత ముందు ఇట్టే మాకు వస్తూ ఉండింది, ఊహ పడతా ఉండింది. మేము ఆడవాళ్ళం మగవాళ్ళం వచ్చి ఆపిచ్చేసాము. మీరు రాదులేమ్మని చెప్పారు. అట్టే వస్తూ ఉండి మళ్ళీ వచ్చాము. 3 దఫాలు వచ్చాము. 3 దఫాలు వచ్చిన తర్వాత మిషన్ ఆపిచ్చేసాము. ఇక నెయ్యిల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏంటంటే మాకు మేము బాగు చేసుకున్నామా, మీకు ఊహ రాదని చెప్పారు. ఇప్పుడు మాకు పడతానే ఉంది. మేము ఎక్కడికి పోవాలా? మాకు పోయే వసతి కూడా మాకు లేదు. మేము వాళ్ళని ఏం చేయమంటారు చెప్పండి. ముద్ర పడిపోతా ఉంది. మా కళ్ళల్లో పడుతుంది. మేము నీళ్ళు తాగుతుంది, నీళ్ళల్లో పడతా ఉంది. మాకు పక్కన అవకాశం లేదు మేము పోయేదానికి. కొంతమంది కూడా వెళ్ళిపోయారు. 2 దఫాలు మేము హాస్పిటల్కి పోయి కూడా తీసుకోవడం కావాలంటే రిపోర్ట్లు కూడా తెస్తాం. మేము ఒళ్ళు కూడా జల వస్తుంది. పిల్లకాయలు ఇంట్లో మిట్టకు రాలేకుంటారు. మేము ఎక్కడికి పోవాలి చెప్పండి. ఎన్నిసార్లు వచ్చాము మిషన్ కాడ? మేము ఆడవాళ్ళు మగవాళ్ళమి. మాకు మగవాళ్ళు కూడా ఎక్కువ లేరు. వీళ్ళు దెబ్బకి కొంతమంది వెళ్ళిపోయారు. వసతి ఉండేవాళ్ళు వెళ్ళారు. వసతి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడే పడి. మేమేం చేయాలా? మాకు ఎవరో సహాయం చేయండి ఆయన. మాకు ఈ మిల్లు ఇక్కడ ఆపిస్తారా? లేదనుకుంటే మాకు ఏదో ఒకటి సహాయం చేయండి. మేమేం చేయలేము దాన్ని. ఇక దుమ్ము రాకుండా చేస్తామని చెప్పారు. దుమ్ము వస్తానే ఉంది. నల్ల ఒక పడుతుంది, తెల్ల ఒక పడతా ఉంది. దానికి సమాధానం చెప్పండి మాకు. మేము బాగా నుంచి పొద్దులసం ఊకబడితే మేమేం చేయాలా? తినే తిండిలో, నీళ్ళల్లో, పండుకునే పక్కలో గాలి మొత్తం అంతా వచ్చి మా ఇళ్ల మీద పడుతుంటే ఎల్లకాలం మాకు ఇదే బతికేనా? చెప్పండి మీరు. మీ సౌకర్యాలు మీరు చూసుకుంటే మా సౌకర్యాలు ఎవరు చూస్తారు? చెప్పండి మీరా. ఎన్ని రోజులా మేము ఈ విధంగా అల్లాడేది? చెప్పండి, ఎన్ని రోజులు మేము అల్లాడాలా? ఈ ఊకబడి పిల్లకాయలకు బాగా లేకుండా జబ్బులు వచ్చి మేము కూర్చో ఉంటే మీరు ఆ రోజు ఏమంటే పడదో, మేము ఇన్ని లక్షలు పెట్టామో, ఇంత చేసామో అని మీరు చెప్పారు. ఇప్పుడా మళ్ళీ యథాప్రకారం ఊకబడిపోతా ఉంది. ఏం చేయాలి మేము? చెప్పండి మీరు. మిల్లు కాడికొస్తే నవ్వులు, మాకు ఎగతాళ్ళు, ఏడిళ్ళు. ఏం చేయాలి మేము? ఎల్లకాలం ఇదే బతుకు బాగా. ఈ మిల్లు అక్కడ కట్టి మేము 3 సంవత్సరాల నుంచి ఆపడి మళ్ళీ మీరు వచ్చి కట్టే మమ్మల్ని గందరగోళం చేసేస్తే మేము ఏం చేయాలా? ఎక్కడ బతకాలా? ఏది మాకు ఆదరవా? చెప్పండి మీరు. మేము ఎక్కడికి బాలేవు. మీరు మిల్లు ఆపుతారా లేకపోతే ఏం చేయమంటారు? అది ఈ ఊక రాని కూడా మీరు చేసే పని అయితే మిల్లు ఆడుతుంది, లేదంటే ఆగేదానికి లేదు. అదే